వెల్కమ్ టు కైజన్ న్యూస్ అండి. ఈ రోజు మనం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్నాము. అంటే ఇక్కడ ఏంటిదంటే ఏ స్కూల్లో అయితే పిల్లల్ని వేస్తే మా పిల్లల బతుకులు బాగుపడతాయి అనుకుంటారో అదే తల్లిదండ్రులు ఇక్కడ కూర్చొని ఎంతగా ధర్నా అనేది చేస్తున్నారు. దేనికి ధర్నా చేస్తున్నారు, ఎందుకు ధర్నా చేస్తున్నారు ఒకసారి వాళ్ళనే కనుక్కొని చూద్దాం. చూడొచ్చు, ఇది ఉప్పల్ బోడుప్పల్లోనే ఒక పెద్ద స్కూల్ అని చెప్తారు. మరి అదే స్కూల్ ముందు తల్లిదండ్రులు ఎందుకు ఇంతలా ధర్నా చేస్తున్నట్టు, దానికి కావాల్సిన దేనికి వాళ్ళు ధర్నా చేస్తున్నారు వివరాలు అనేది వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అక్క చెప్పండి అక్క, దేని గురించి మీరందరూ మీ పిల్లలు బాగుపడాలని స్కూల్లో వేస్తారు, మీరు స్కూల్ ముందే కూర్చొని ధర్నా చేయడానికి కారణం ఏంటంటారు? మేము స్కూల్లో వేయడానికి కారణం మా పిల్లల భవిష్యత్తు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి బాగుండాలనే వేసాము. మేము జాయిన్ చేసినప్పుడు అంటే ఏమన్నారంటే యాజ్ ఏ మిడిల్ క్లాస్ పేరెంట్ మేము మంచిగా చదువుకోకపోయినా మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మంచి స్కూల్లో జాయిన్ చేసాము. కానీ మేము జాయిన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మేము కండిషన్స్ తెలుసుకొనే జాయిన్ చేస్తామండి, మధ్య తరగతి వాళ్ళము అడ్డగోలుగా పెంచితే కట్టడానికి రెడీగా ఉండం కాబట్టి రూల్స్ ఏంటో రెగ్యులేషన్స్ ఏంటో తెలుసుకొనే జాయిన్ చేస్తాము. మేము జాయిన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇప్పుడైతే ఏ ఇయర్ జాయిన్ చేస్తున్నారో మీరు కట్టిన ఫీజు పైన ఓన్లీ 5% ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు. మీ బాబు ఇప్పుడు ఏ క్లాస్ అండి? మా ఇద్దరు పాపలండి. మేము 2022 లో జాయిన్ చేసాము. ఫస్ట్ చిన్న పాప వచ్చేసి PP1 లో జాయిన్ చేసాము, పెద్ద పాప 3rd క్లాస్ లో జాయిన్ చేసాము. వాళ్ళు ఇప్పుడు చిన్న పాప 3rd క్లాస్ కి వెళ్ళింది, పెద్ద పాప 7th క్లాస్ కి వెళ్ళింది. మేము జాయిన్ చేసినప్పుడు PP1 లో 39,000 తోటి జాయిన్ చేసామండి. అది కాస్త ఈ ఇయర్ 3rd క్లాస్ వచ్చేసరికి 76. వాళ్ళు చెప్పిన 5% కాదు అండి, 100% హైక్ అయిపోయింది. జస్ట్ 4 ఇయర్స్ లో 100% హైక్. యాజ్ ఏ మిడిల్ క్లాస్ పేరెంట్ గా మేము ఎట్లా పే చేస్తామండి? అది ఆల్రెడీ యాజ్ ఏ పేరెంట్ గా నేను నా ఇద్దరు కిడ్స్ వలన నేను ఎవ్రీ ఇయర్ ఫీజు తోటి ఫైట్ చేస్తూనే ఉన్నా. వాళ్ళతోటి అకౌంటెంట్ కు వెళ్ళి అడిగితే ప్రిన్సిపల్ ని కలవమంటది, ప్రిన్సిపల్ కి వెళ్తే మేనేజ్మెంట్ అంటది. మేనేజ్మెంట్ అసలు మాకు చాయిస్ ఇవ్వదు కలవడానికి. ఇప్పుడు వరకు మేనేజ్మెంట్ ఏమన్నా ఆన్సర్ చెప్పారా? మేనేజ్మెంట్ ఏం చెప్పారంటే మాకు అక్రమంగా వాళ్ళు తెలియకుండానే ఎవ్రీ ఇయర్ మేము కట్టిన ఫీజు పైన 25 to 30% హైక్ చేశారండి. మేము గత వారం రోజులుగా పేరెంట్స్ యూనియన్ ఫామ్ చేసుకొని ఐక్యతతోటి ఈ సమ్మె చేస్తే వాళ్ళు ఏం చేశారు, లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ పిలిచారండి. ఆ 2 ఇయర్స్ బ్యాక్ పిలిచినప్పుడు వాళ్ళు ఏమో హామీ ఇచ్చారు, మీరు కడుతున్న దానిపైన కాదండి, మాకు ఒక క్లాస్ కు ఒక ఫిగర్ ఉంటుంది కదా, ఆ ఫిగర్ పైన 15% హైక్ రూపాయి కూడా తగ్గించమని చెప్పారు. మాకు చెప్పిన మాట ఏదైతే ఉందో జస్ట్ 5%, ఆ 5% ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఇంకా మేము ఎక్కువ రూపాయి కూడా కట్టదలుచుకోలేదు, ఇక్కడ నుండి తీసుకోదలుచుకోలేదు. దగ్గర లాస్ట్ మండే నుంచి మాది ఒకటే క్లియర్ గా పెంచిన ఫీజులు మాకు మేము స్కూల్ అడ్మిషన్ అప్పుడు ఒక రకంగా ఉంది, ఈ రోజు ఒక రకంగా ఉంది. మెయిన్ ట్రాన్స్పరెన్సీ మిస్ అయిపోయింది. స్కూల్ విషయంలో ట్రాన్స్పరెన్సీ మిస్ అయింది, జవాబుదారుతనం మిస్ అయిపోయింది. ప్రతి ఒక్కటి ఫీజు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ యొక్క ఫీజు దగ్గర 25 నుంచి 32% పెరిగింది. 25 నుంచి 32%. సరే, 25 కొంతమందికి మినిమం సంవత్సరంలో 25% పెంచారు, దానికంటే అయితే అధికంగానే ఉంది. కానీ మాకు డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్ నాడు మీరు ఏదైతే కట్టారో దానికి మాత్రమే 5 నుంచి 7% మాత్రమే పెంచుతామన్నారు. అందరు లీగల్ పర్సన్. ఇక్కడ క్లియర్ గా ఏం జరుగుతుందని అంటే ఎక్కడ ట్రాన్స్పరెన్సీ క్లియర్ గా లేనే లేదు. దాంతో పాటు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు ఈ రోజు కట్టే ఫీజుల కంటే నేను 4th క్లాస్ ఉన్నా అనుకోండి, మా బాబు నెక్స్ట్ క్లాస్కి వెళ్తే నెక్స్ట్ క్లాస్ ఫీజు నుంచి 10% అంట. అసలు ఎక్కడా లేనే లేదు. RTE 2009 ప్రకారం ఒక బోర్డు అక్కడ పెట్టాలి, ఎంత ఫీజు ఉంది ప్రతి ఒక్క క్లాస్ కాబట్టి బోర్డు పెట్టాలి. నో, ఫీజుల విషయంలో అసలు ట్రాన్స్పరెన్సీ లేనే లేదు, క్లియర్ గా ట్రాన్స్పరెన్సీ లేదు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఇచ్చేవచ్చు ప్రతి ఒక్క పేరెంట్ తర్వాత జరిమానాలు వేస్తారు. మళ్ళా ఫీజులు పెంచినట్టే చేసిన తర్వాత అది కట్టకపోతే మళ్ళీ ప్రతిసారి 1000, 2000, 3000, 4000 అప్ టు మాక్సిమం 4000 వరకు పనిచేస్తారు. మళ్ళీ అది కట్టకపోతే పిల్లల్ని వేరే స్టాఫ్ రూమ్ లో పెట్టేసి అక్కడ నిర్బంధిస్తారు. ఎక్కడ అసలు RTE 2009 ఏం చెప్తుంది క్లియర్ గా, ఈరోజు 2026 మొన్న ముసాయితీ కమిటీ వేశారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు విద్యా సంబంధించిన కరెక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్ గా హామీ ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో 2000 కమిటీ సంబంధించిన ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఏమనంటే 6 నుంచి 8% 2 సంవత్సరాలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్పారు. ఎక్కడ అమలు చేశారు ఇది?
యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా దాన్ని పూర్తిగా అమలు చేయాలి. 43,000 మంది స్కూల్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి. సో దాంట్లో ఫస్ట్ స్కూల్ మా స్కూల్లో ఇంప్లిమెంట్ చేయండి ప్లీజ్. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో 4 నుంచి 8% కి గవర్నమెంట్ ఏది చెప్పావో మేము పేరెంట్స్ అందరూ ఆమోదయోగ్యమే. ఏది మేము కట్టే ఫీజులకే మేము ఈ ఇయర్ కట్టిన ఫీజుకి 4 నుంచి 8% యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2026 క్యాబినెట్ మినిస్టర్కి సంబంధించిన కమిటీ వేసిన దాని ప్రకారం మాకు ఆమోదయోగ్యమే. యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ యొక్క ఆక్రందన, ప్రతి ఒక్క పేరెంట్ యొక్క పెయిన్ అర్థం చేసుకోండి ప్లీజ్. మినిమం ఫీజు ఇంత క్రైటీరియా చేయండి. 4% నుంచి 8% మేము ఆమోదయోగ్యమే. మీ గవర్నమెంట్ మాకు ఆమోదయోగ్యమే. ఇది కనుక చేసి హైదరాబాద్ లో ఉన్న 43,000 మంది స్కూల్ చేస్తే ఈసారి జిహెచ్ఎంసీ సంబంధించినలో మీకు మంచి జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే పేరెంట్స్ గా క్లియర్ గా 4 నుంచి 8% మాకు యాక్సెప్టబుల్. అది కూడా 2 సంవత్సరాలకు అన్నారు. మాకు 1 సంవత్సరం అయినా 5% మాకు యాక్సెప్టబుల్. మేము కట్టిన ఫీజులకు మాత్రమే. ఇది మా యొక్క మెయిన్ ఉద్దేశం. వాళ్ళ 40,000 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. 40,000 మంది పేరెంట్స్ 4,000 మంది పేరెంట్స్ కనుక రోడ్డు మీదకి వస్తే పరిస్థితి ఎట్లుంటది? ఇలా ఈ పోలీస్ వ్యవస్థ కూడా మేము సహకరిస్తున్నాం. పోలీసు వాళ్ళు మాకు సహకరిస్తున్నారు, మేము సహకరిస్తున్నాం. కానీ ఉన్నది స్కూల్ రోడ్డు మీద. ఇంకొక 100 మంది ఎక్కువైతే రోడ్ బ్లాక్ అయిపోతుంది. మేము కావాలని చెయ్యము, కానీ ఆటోమేటిక్గా స్కూల్ వైఖరి తోటి రోడ్డు కూడా బ్లాక్ అయిపోయే అవకాశం కనపడుతుంది. పబ్లిక్ అంతరాయం కలుగుతుంది. మేమందరం కూడా పబ్లిక్ సపోర్ట్ కోరుకుంటున్నాం, ప్రభుత్వ సపోర్ట్ కోరుకుంటున్నాం, మీడియా సపోర్ట్ కోరుకుంటున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా కోరుకుంటున్నాం. స్కూల్ యాజమాన్యం వెంటనే స్పందించాలి. మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టవద్దు. మీరు అక్రమంగా పెంచిన ఫీజులు ఏదైతే ఉందో ఇమీడియట్ గా తగ్గించాలి. మాతో చర్చలు జరపండి. మీకు ఏం నష్టం జరుగుతుంది, మీకు జరిగిన నష్టాన్ని కూడా జెన్యూన్ గా ఉంటే పేరెంట్స్ తోటి మాట్లాడి పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసి ఒక వెల్ఫేర్ కమిటీ ఫామ్ చేసి మీరు న్యాయంగా ఫీజులు పెంచుకోండి, మాకు అభ్యంతరం లేదు. చట్ట ప్రకారంగా ఫీజులు పెంచుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇష్టానుసారంగా మినిమం 20 నుంచి 45% వరకు ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క రకంగా పెంచుకుంటూ పోతున్నారు. అంతా కూడా యాప్ లోనే కట్టాలి, యాప్ లోనే మెసేజ్ చేయాలి, యాప్ లోనే క్వశ్చన్ చేయాలి తప్ప ఇంకొక మార్గం ఉండదు. మేనేజ్మెంట్ కనపడదు, ప్రిన్సిపల్ అపాయింట్మెంట్ ఇవ్వరు. ఏమున్నా క్లాస్ టీచర్, కోఆర్డినేటర్ వాళ్ళు ఏమంటారు అండి, మేము కూడా ఎంప్లాయీ సార్, మాకేం సంబంధం లేదు, మేనేజ్మెంట్ తో మాట్లాడుకోండి అంటారు. కాబట్టి ఈ రకంగా కార్పొరేట్ స్కూళ్ళల్లో మాకు తెలిసి సిద్ధార్థ స్కూల్లో ఈ రకంగా నడుస్తుంది. కాబట్టి ఇవాళ ఇంతమంది తల్లిదండ్రులు రోడ్డు మీద కూర్చోబెట్టింది యాజమాన్యం. దీనికి కారణం 100% యాజమాన్యమే. ఇది ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో మా చేతుల్లో లేదండి. రోజు పేరెంట్స్ సంఖ్య పెరిగిపోతుంది. వాళ్ళు ఉద్యోగాలు మానుకొని, బిజినెస్లు మానుకొని మరి వచ్చి రోడ్ల మీద కూర్చుంటారు పేరెంట్స్. మీ సభాముఖంగా, మీ మీడియా ముఖంగా పేరెంట్స్ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాలో మంచి ఐక్యత వచ్చింది. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు దిగొచ్చేంత వరకు, యాజమాన్యం దిగొచ్చేంత వరకు మా శాంతియుత పోరాటం ఈ రోడ్డు మీద ఇట్లానే కంటిన్యూ అవుతుందండి. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి కాబట్టి వారు కొంచెం దృష్టి పెట్టి మాకు అందరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎవరికి ఈ క్లాస్ కి ఇంత ఫీజు అని ఫిక్స్ లేదు. ఒక్కటే క్లాస్ లో 30 మెంబర్స్ ఏమైనా ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంది. వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు అది అడగడానికి ఇప్పుడు అందరం మేము ఇక్కడికి వస్తే మాకు బయటపడ్డది. మాకు 45% పెరిగింది మేడం. 45%. బాబు, 2 బాబులు ఉన్నారు, ఒకరు 9th, ఒకరు వచ్చి 4th. 45% అంటే మా జీతాలు ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతుంది. మేడం, ఇప్పుడు మీకు జస్ట్ ప్రూఫ్ చూపిస్తాను. ఇప్పుడు వాళ్ళ యాప్ లో ఆల్రెడీ పాతది అకాడమిక్ ఇయర్ ఏదైతే పే చేసామో తీసేశారు మేడం. ఇది లాస్ట్ ఇయర్ మేడం. జస్ట్ మీరు చూడండి ఒకసారి, 76,000 ఉంది లాస్ట్ ఇయర్. ఇప్పుడు ప్రెసెంట్ చూడండి మీరు, ఇది మేడం జస్ట్ చూడండి. ఇప్పుడు కరెంట్ ఇయర్ ఇది 1,14,000. లాస్ట్ ఇయర్ చూడండి 76,000. దాని పర్సెంటేజ్ ఎంత సార్? 49% పెరిగింది. కరెక్టా? ఇది 49%. ఒక్క బాబుకి ఇది నేను మాట్లాడేది. ఈ 9th క్లాస్ స్టూడెంట్ కి లాస్ట్ ఇయర్ 76,000, ఇప్పుడు 1,14,000. ఏముండదు మేడం, అవన్నీ సపరేట్.
జనాల పేరెంట్స్ రక్తం తాగుతున్నారు వీళ్ళు. సార్ అన్నట్టు ఇప్పుడు వీళ్ళ బాబుకి 9th క్లాస్ మా బాబు కూడా పోయినసారి 87 ఉండే, ఇప్పుడు 95 చేశారు మా బాబుకి. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు స్టూడెంట్లు ఉన్నామా, సేమ్ క్లాస్ 1,26 ఉండే 1,14,000 ఇక్కడ వచ్చేసి 97,000. అంత 49% పెరిగింది. అడిగితే వాళ్ళు ముందు జాయిన్ అయ్యారు, మీరు వెనకకి వచ్చారు, ఇట్లా మాట్లాడుతున్నారు. తర్వాత స్కూల్ డ్రెస్ వాళ్ళదే, లోపల వేసుకున్న సాక్షులు వాళ్ళే ఉండాలి, అది ఉంది. బ్యాగులు వాళ్ళే ఉండాలి. బ్యాగ్ వచ్చేసి 2,000 రూపాయలు, ఒక బ్యాగ్ వచ్చేసి 2,000. తర్వాత టైలు ప్రతి ఒక్కటి వాళ్ళే. మేడం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దారుణమైన పరిస్థితి ఏంటంటే మన బుక్స్ కూడా వాళ్ళే, హాఫ్ బుక్ కూడా అయిపోదు మేడం. తర్వాత ఏంటంటే బ్యాగ్స్ ఇంకా ఏంటంటే మేడం మన ఎందుకు మేడం బుక్కులకు వేసుకునే అట్టలు ఉంటాయి కదా మేడం, వాటికి కూడా మనం తీసుకుంటే ఇక్కడ 300, బయట పోతే 150కి వస్తాయి. యాప్ మెయింటెనెన్స్ వాని కోసం వాని కన్వీనియన్స్ కోసం యాప్ మెయింటైన్ చేస్తున్నాడు. మా మీద ఎందుకు వేస్తున్నాడు? దగ్గర 2,000 రూపీస్. అసలు విద్య ఎట్లా అయిపోయిందంటే పెద్ద వ్యాపారం అయిపోయింది. విద్య భారతదేశంలో హక్కు, కానీ దీన్ని పెద్ద వ్యాపారంగా చేస్తున్నారు. ఇప్పుడున్న మా స్కూల్ పరిస్థితి చెప్తాను. ఫీజులు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా. ఇప్పుడు సడన్ గా పెంచింది 20-25%, 30% ఫీజు పెంచారు ఈ అకాడమిక్. మళ్ళీ సపరేట్ గా ఎవ్రీ ఇయర్ యూనిఫామ్స్ తీసుకోవాలి వీళ్ళే, ఎవ్రీ ఇయర్ బుక్స్ సపరేట్ తీసుకోవాలి వీళ్ళే తీసుకోవాలి. బయట దానికి దీనికి ఒక్క రూపాయి కూడా తగ్గించేది లేదు. మళ్ళీ వీళ్ళే ట్రాన్స్పోర్ట్స్ వాడాలి. వీళ్ళే యాక్చువల్ గా స్కూల్ ఏం చూసి చేస్తారు మేడం, చేంజ్ చేస్తారు పిల్లలు. స్కూల్ ఎన్విరాన్మెంట్ ఒక కాంపౌండ్ స్పోర్ట్స్ ఏరియా ఉందా, స్పోర్ట్స్ ఆడపిల్లలకు ఉందా అని చెప్పేసి, ఆటలు ఆ ప్లేస్ ఉందా అని చెప్పేసి జనరల్ గా పేరెంట్స్ చేస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తారు తెలుసా, గ్రౌండ్లు ఉంటది, కానీ గ్రౌండ్ లో పిల్లలు పంపించారు. అండ్ ఎవ్రీ ఫీజు పే చేయాలి. 3,000 to 2,000 ఎవ్రీ స్టూడెంట్ పే చేస్తేనే గ్రౌండ్ లోకి వెళ్ళాలి, లేకపోతే గ్రౌండ్ లోకి వెళ్ళలే లేదు. ఫీ పే చేస్తేనే గ్రౌండ్ పే చేయాలి, లేకపోతే ఐడి కార్డుకి 1,500 పే చేయాలి. ఐడి కార్డు కానీ ఏదైనా మీరు చూపించడమేమో స్కూల్ ఉంది అక్కడ అన్ని ఉంటదని పేరెంట్స్ చేస్తారు. కానీ నువ్వు స్కూల్ యూనిఫామ్ కావాలన్నా, బుక్స్ కావాలన్నా, ఆటలు కావాలన్నా, పాటలు కావాలన్నా ఏదైనా ఫీజులు కట్టాలి సపరేట్ గా. ఈ ఫీజు కాకుండా సపరేట్ ఫీజులు కట్టాలి. మళ్ళీ విద్య నేర్చుకోవాలి. మళ్ళీ ఒక్క రోజు లేట్ అయినా ఇంట్రెస్ట్ తో సహా వాళ్ళు ఫైన్ కట్టాలి. కట్టాలి. ఈ ఫీజులు కూడా మళ్ళీ యాజమాన్యం అడగనికి లేదు, యాపుల్నే కట్టాలి, యాపుల్నే పే చేయాలి. డైరెక్ట్ మీ ఎవరిని అడిగేది లేదు. యాపులే పే చేస్తే పే చేయాలి, లేకపోతే నీకు టీచర్స్ పేరెంట్ మీటింగ్ ఉండదు, ఏముండదు. నేను అక్కడనే బ్లాక్ చేస్తారు. నువ్వు గట్టిగా అడిగితే అవాయిడ్ చేస్తారు. ఎవరు కూడా పట్టించుకోరు, యాజమాన్యం ఎవరు కూడా రారు. ఇక్కడ ఎట్లా తయారైందంటే ఇది ఒకటే కాదు, నాకు తెలిసిన ఇంకా వేరే కూడా ఉన్నాయి. విద్య మొత్తం వ్యాపారం జరుగుతుంది. విద్య మీద చట్టబద్ధత లేదు. విద్యను చట్టబద్ధత చేయాలి. విద్యని ఎవ్రీ ఇయర్ 5% ఎంతో దాని రెగ్యులెన్సీ ఉండాలి. అన్ని కాలేజీలకు కానీ ఫీజులు అన్ని స్కూళ్ళకి కానీ విద్యా చట్టం హక్కు అమలు చేయాలి. ఈ అధికారులు ఏం చేస్తారంటే పిల్లలు కదా మాకు ఓటింగ్ లేదా అనుకుంటారు. వాళ్ళకు ఓట్లు వచ్చే టైం అయితేనేమో అన్ని చేస్తారు, కానీ పిల్లలకు ఓటింగ్ ఉండదు కదా, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. నాకు ఒకటే చెప్పేది, మేము ఈ యాజమాన్యంకి ఒకటే, మేము అందరికి ఎవరైనా మాకు వాళ్ళ శత్రుత్వం కాదు, మాకు వాళ్ళు మేము కోరేది పారదర్శకంగా ఉండాలి, చట్టబద్ధత కల్పించాలి. గవర్నమెంట్ కూడా వీటిని చట్టబద్ధత కల్పించి ఏ స్కూళ్లకు ఎంత ఫీజు ఉండాలి అని నిర్ణయించాలి. మెయిన్ ఇంకో నాకు పెద్ద రిక్వెస్ట్ ఏంటంటే స్కూళ్ళకి ఆట స్థలాలు లేకున్నా రన్ చేస్తారు, ఆట స్థలాలు ఉన్నాయేమో ఫీజు కట్టుకొని వాళ్ళను ఆట పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? స్కూల్కి పంపించేది ఎందుకు? పిల్లలకు ఆట విడిది ఇవన్నీ ఉన్నాయనే కదా. ఇవన్నీ ఫీజులు సపరేట్ కట్టాల్సిన పరిస్థితి ఏంది? ఇదంతా దీన్ని తగ్గించాలి, యాజమాన్యం పట్టించుకోవాలి, గవర్నమెంట్ పట్టించుకొని దీన్ని చట్టబద్ధత చేయాలని అందరినీ కోరుతున్నాం. అందరు కూడా మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంత గోడౌన్ చాలా పెద్దది, ఇంత నడుస్తుంది. ఇక్కడ కార్పొరేటర్లు చాలా మంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మేయర్లు ఉన్నారు, కానీ ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఒక్కరు కూడా స్పందించట్లేదు. ఇక్కడ ఇంత నడుస్తున్నా ఇక్కడే ఉన్నారు అందరూ, కానీ ఏ ఒక్కరు కూడా స్పందించట్లేదు. మీరు కొంచెం చొరవ చేసుకొని మీ ద్వారా వాళ్ళకి తెలియపరచగలరని మేము కోరుకుంటున్నాం. 10 రోజులు అని చేస్తుంటే మేనేజ్మెంట్ నుంచి వచ్చింది ఏంటంటే టీసీలు ఇస్తారట మేడం, టీసీలు ఇస్తారట. 10 రోజులు అంది మేము 10 రోజులు అంది ఇక్కడ ధర్నా చేస్తుంటే ఫీజులు తగ్గించాలని మేనేజ్మెంట్ వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే టీసీలు ఇచ్చేసి పంపిస్తారట. ఇవ్వండి అందరికి 4,000 మెంబర్స్ కి టీసీలు ఇచ్చేసి పంపించండి విత్ డొనేషన్ బ్యాక్ ఇవ్వండి. అలా అయితే మాకు న్యాయం జరిగితే మేము వేరే స్కూళ్ళలో జాయిన్ అవుతాం.
మేము అన్యాయంగా ఏం లేము, అందరం జాబ్ చేసుకొని మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళం. మేము ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే మాకు ఎంత పెయిన్ ఉంటుంది మీరు అర్థం చేసుకోవాలి. మీడియా ద్వారా మా మేనేజ్మెంట్ చెప్పేది ఏంటంటే అన్యాయంగా ఏం అడుగుతారేమో, ఏదైతే నామ్స్ ప్రకారం పెంచాలో దాని ప్రకారం 5% పెంచితే సరిపోతుంది. ట్రాన్స్పరెన్సీ లేదు. ప్రతి ఒక్క స్కూల్ కి ఒక సొసైటీ ఉంటుంది. ప్రతి ఒక్క స్కూల్ కి ఒక సొసైటీ ఉంటుంది. అది ప్లే స్కూల్ కావచ్చు, ఒక నార్మల్ స్కూల్ కావచ్చు, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్ ఉండొచ్చు. ప్రతి స్కూల్ కి ఒక సొసైటీ ఉంటుంది. ఆ సొసైటీకి సంబంధించిన బైలాస్ ఉంటాయి. దాని ప్రకారమే ఫీజు అనేది వీళ్ళు ఒక ఫీ స్ట్రక్చర్ అది ట్యూషన్ పేరు మీద తీసుకుంటారు. ఓకే, దానిపైన కూడా ఎలాంటి పెనాల్టీ రేజ్ చేయడానికి లేదు. అలాంటిది ఒక్క రోజు లేట్ అయినా 500 నుంచి 1000 రూపాయలు పెనాల్టీ రేజ్ చేస్తున్నారు. అలాంటి పే చేయకపోతే పిల్లల్ని స్టాఫ్ రూమ్ లో కూర్చోబెడుతున్నారు వితౌట్ నోటీస్. ఇది ఎంతవరకు సబబు? ఇది గవర్నమెంట్ పట్టించుకోదా? చిన్న స్కూల్, ప్లే స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద స్కూల్ వరకు ఇదే సొసైటీ అండి. దీనికి ఒక ఫీజు, దీనికి రూపాయి కూడా గవర్నమెంట్. ఒక చిన్న స్కూల్లో కూడా, చిన్న స్కూల్ అబ్బాయి చదివేది ఏముండదు, స్కూల్లో కూర్చుంటే నెలకి 5,000 6,000. సొసైటీ కింద గవర్నమెంట్ కి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పే చేసేది లేదు వీళ్ళు. అలాంటిది ఇన్ని ఫీజులు ప్రతి ఒక్కటి వీళ్ళ బ్రాండింగ్ చేసుకుంటున్నారు. లేట్ అయితే లేట్ ఫీ ఉంటుంది ప్రతి దానికి. లేట్ పెనాల్టీ అంటే చూడండి, లేట్ ఫీజు కట్టినందుకు 300, 1000 రూపీస్, 1300, 1000 రూపీస్ ఇవి లేట్ ఫీజు కట్టినట్టు. ప్రతి ఒక్కటి బ్రాండెడ్ చేసుకుంటున్నారు. ఒక స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి మొదలు పెడితే యూనిఫామ్ వరకు, సాక్సెస్ దగ్గర నుంచి ఒక బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఎవరు ఇచ్చారు? ఎవరు వీళ్ళకి అధికారం ఇచ్చారు? ఒక బ్రాండింగ్, ఒక స్కూల్ బుక్ మీద కూడా వీళ్ళే బుక్స్ కొనాలి. ఒక వర్క్ షీట్ కి, ఒక ఐడెంటిటీ కార్డు కి 1200 రూపాయలు ఛార్జ్ చేస్తారా? ఒక ఐడెంటిటీ కార్డు కి, ఒక వర్క్ షీట్స్ కి ఇయర్లీ అంటే ఇచ్చేది వాళ్ళు 300 పేపర్లు ఇస్తారు కావచ్చు. 360 పేపర్స్ ఈచ్ వన్ డే ఇచ్చినా కూడా 360 పేపర్స్ ప్లస్ ఒక ఐడి కార్డు కి 1200 రూపాయలు ఛార్జ్ చేస్తారా? ఇది ఎంతవరకు చెప్పండి. ఐడి కార్డు కూడా స్టేషనరీతో పాటు ఫస్ట్ అమౌంట్ కట్టేసేయాలి. అది ఎప్పుడు ఇస్తారు తెలుసా? మళ్ళీ మాకు అక్టోబర్ లోనో నవంబర్ లో వస్తుంది ఐడి కార్డు. అమౌంట్ పే చేస్తే ఇప్పుడు మేము జూన్ లో పే చేస్తాము. ప్రతి దానికి కమర్షియల్ మేడం, ప్రతి దానికి కమర్షియల్. ఈవెన్ యూనిఫామ్స్ కూడా వీళ్ళ రిసిప్ట్ ఉండదు, ఏదో ప్రైవేట్ కాంట్రాక్టర్ ఉంటాడు, పేమెంట్ మాత్రం వీళ్ళకి వచ్చేసి. అదేంటి అని అడిగితే వాళ్ళు ఇష్టం మేనేజ్మెంట్ తో మాట్లాడకమంటే ఇక్కడికి వచ్చి ఎవరు మాట్లాడారు. మాకు మెయిన్ ఏంటంటే వర్బల్ గా మాట్లాడడానికి, మేనేజ్మెంట్ తో మాట్లాడడానికి మాకు ఎలాంటి రైట్స్ లేవు. ఏమైనా యాప్ ద్వారానే చేసుకోవాలి మేము. ఈవెన్ కంప్లైంట్ పెట్టినా కూడా యాప్ లోనే పెట్టుకోవాల్సి వస్తున్న పరిస్థితి. డైరెక్ట్ మేనేజ్మెంట్ తో కాంటాక్ట్ అనేది లేదు పేరెంట్స్. అది మెయిన్ ప్రాబ్లం. ఇంకోటి, ఇప్పుడు 3 రోజుల నుంచి ఇంత కష్టపడుతున్నాం, ఇప్పటి వరకు మేనేజ్మెంట్ రెస్పాండ్ కాలేదు. ఈవెన్ బోడుప్పల్లో ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరు కూడా ఇంతవరకు కనపడలేదు. ఇంతవరకు కూడా ఈవెన్ సానుభూతి తెలపడానికి కానీ, కనీసం మద్దతు తెలపడానికి కానీ ఎవరు రాలేదు ఇంతవరకు. అది మేడం, మాకు మేనేజ్మెంట్ స్పందించాలి, మా డిమాండ్లు నెరవేర్చాలంటే. ఎందుకు లేదు? పోనీ మేనేజ్మెంట్ అన్న బయటకు వచ్చి ఆన్సర్ చెప్పమని చెప్పండి అన్న. ఎందుకు? పోనీ గేట్ ఓపెన్ చేయండి, నేనే వెళ్ళి మాట్లాడతా. మీకు ఏం తెలియదు కదన్నా, ఒకసారి గేట్ ఓపెన్ చేస్తే నేనేం పోతా. ఏం చెప్తుంది మేనేజ్మెంట్? గేట్లు ఓపెన్ చేయొద్దని చెప్పిందా? గేట్స్ ఓపెన్ చెయ్యొద్దు అని చెప్పిందా మేనేజ్మెంట్? నేను అదే అంటున్నాను అన్న, గేట్స్ ఓపెన్ చెయ్యొద్దు అని చెప్పిందా మేనేజ్మెంట్ అని అడిగినా నేను. అంతే, మిమ్మల్ని ఏమనట్లేదు. నేను ఓపెన్ చేయొద్దని చెప్పింది మేనేజ్మెంట్ అంతే. సో చూస్తున్నారు కదండి, ఇదే సిద్ధార్థ స్కూలు. మేనేజ్మెంట్ గేట్స్ ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి చెప్పిందంట. అందుకని పేరెంట్స్ ఇంతమంది కూడా బయట ఇట్లాగా స్ట్రైక్ చేస్తున్నా సరే ఒక్కరంటే ఒక్కరు కూడా లోపల నుంచి రెస్పాన్స్ అనేది లేదు. ఇది సిద్ధార్థ స్కూల్ పరిస్థితి అండి. మరి ఓపెన్ చేయండి అన్న, ఓపెన్ ద గేట్. మరి ఓపెన్ ద గేట్, ఓపెన్ ద గేట్. సరే, మేనేజ్మెంట్ చెప్పలేదు కదా, దెన్ ఓపెన్ ద గేట్. ఓపెన్ ద గేట్ అన్న, ఓపెన్ ద గేట్, ఓపెన్ ద గేట్, ఓపెన్. మీరే అన్నారు మేనేజ్మెంట్ ప్రకారమే మేము నడుస్తామని. సో ఇదండి సిచ్యువేషన్. ఈవెన్ ఏంటంటే ఇక్కడ ఉన్న సెక్యూరిటీని కూడా వాళ్ళు ఇట్లాగా కంట్రోల్ లో పెడుతున్నారు. సెక్యూరిటీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు మేనేజ్మెంట్ ఏం చెప్తే వాళ్ళు కూడా అదే చేస్తారు అన్నట్టు.